హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటంటే చూస్తున్నారు కదా, పన్నీరు బాదం ఇంకా పాలకూర. అయితే పాలకూర అనేది మన ఆప్షనల్, పన్నీరు బాదం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బాదం. అది కూడా మనకి ఇంటి ముందు కాసే బాదం చెట్లు ఉంటాయి కదా, ఆ బాదంలోంచి తీసిన బాదం పిక్కలతో ఈ పన్నీర్ బాదం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవడం అయితే జరిగింది. టేస్ట్ అయితే మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ఇంకా చూద్దామా ఏం చేయాలో ఎలా చేయాలో మనం ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొన్న మీకు చెట్టు అయితే చూపించాను కదా, అయితే ఆ చెట్టులో కాయలు ఆ రోజు అక్కడి నుంచి పట్టుకొని వచ్చాను. అయితే ఇవి ముందైతే ఇగోండి ఇలా దీని తల స్కిన్ మొత్తం ఇలా పీల్ చేసేసి ఇది చితక్కొడితే ఇందులో బాదం గింజ అనేది వస్తుంది. ఆ చితక్కొట్టి మొత్తం గింజలన్నీ మీకైతే చూపిస్తాను. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇగోండి ఇవన్నీ మొత్తం చితక్కొట్టిస్తే ఇందులోంచి గింజలు తీస్తే ఇగోండి ఇలా వచ్చే చూడండి. ఇన్ని మొత్తం మీకు ఇందాక బాస్కెట్లో చూపించాను కదా, బాస్కెట్లో పళ్ళన్నీ ఇలాగా మొత్తం దాని పొట్టు అంతా తీసేసి ఒకరోజు ఇలా గాలికి విడిచిపెట్టేసాను అనమాట. విడిచిపెట్టినాక ఇగోండి అవి చితక్కొడితే ఇలా వచ్చింది. మనము పచ్చిగా చితక్కొడితే ఇగోండి ఇలా పీస్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఒకరోజు విడిచిపెట్టామంటే గింజలా బాదం గింజ చూస్తున్నారు, అంత బాగా పచ్చి బాదం గింజ. ఇది కర్రీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. దీంతో పన్నీర్ వేసి మనం కర్రీ చేసుకుందాం. అయితే కొద్దిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇది కూడా కర్రీ కూడా చేసుకుందాం మనం. అయితే చూడండి, ఇన్ని చూస్తే అయ్యో ఇన్ని బాదం పళ్ళు ఏం చేసుకుంటాం అన్నట్టు అనిపించింది. ఇగోండి ఇన్నిటికి ఇన్ని తొక్కలు వచ్చాయి. ఇవంతా పారేయడానికే మనకి యూజ్ అయింది ఈ పిక్క మాత్రమే. చూస్తున్నారు కదా, రాత్రే మనం ఈ బాదం పప్పు అయితే ఒలిచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇలా మనం కర్రీ చేసుకుందాం. అయితే ఇది పన్నీర్తో కలిపి కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అందుకని ఇగోండి పన్నీరు ఇది ఇంట్లో తయారు చేసిన పన్నీరే. మొన్న ఒక 2 days నాకు పాలు ఎక్కువ మిగిలిపోతే మరి ఇంకెందుకని చెప్పి పన్నీర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అయితే కరెక్ట్గా షేప్ అయితే నేను కట్ చేయలే, అలాగా చేసేసి ఉంచేసాను కాబట్టి ఇలా వచ్చింది. మంచి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది ఇంట్లో చేసుకుంది కాబట్టి మనం ఎటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ ఏం కలపకుండా జాగ్రత్తగా చేసుకున్నాం. అది హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే, ఇంకా ఇగోండి ఆనియన్స్ అయితే ఒక 4 తీసుకున్నాను, టమాటోస్ అయితే ఒక 2 తీసుకున్నాను. ఇంకా దీనికి మనం రెగ్యులర్గా వేసేటట్టు ఉప్పు, కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మాత్రం మళ్ళీ మనకు అవసరం ఉంటుంది కదా. ముందైతే ఆనియన్స్, టమాటోస్ కట్ చేసేసుకుందాం. అలాగే ఈ పన్నీర్ కూడా పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. వీటితో పాటుగా ఇగోండి ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. అయితే ఈ పాలకూర అనేది ఆప్షనల్. మనకి గ్రేవీ మంచి చిక్కటి గ్రేవీ కావాలనుకుంటే పాలకూర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇగోండి దానికోసం ముందైతే వాటర్ బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ వాటర్లో ఈ పాలకూర మొత్తాన్ని వేసేసి ఒక్కసారి కాస్తంత మనం బాయిల్ చేసాము అంటే ఇది పూర్తిగా గ్రేవీ కోసం మనం మిక్సీ పట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఆప్షనల్. ఎందుకు అంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటేనే పాలకూర వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. అంటే దీనికి ఇది టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది వేయటం వల్ల. కానీ ఇది వేయకపోయినా కూడా మామూలుగా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇది నేను కేవలం గ్రేవీ కోసమే వేస్తున్నాను అనమాట. సరిపోతుంది. ఇది ఆల్రెడీ మనం హాట్ వాటర్ పెట్టాం కాబట్టి హాట్ వాటర్లో వేసి తీసేస్తే సరిపోతుంది. అయితే ఇది ఎందుకు ఇలా హాట్ వాటర్లో వేయాలి అంటే పాలకూర అనేది మనం నేరుగా ఆయిల్లో కానీ ఫ్రై చేసాము అంటే చిన్న సబ్బు వాసనలాగా వేస్తుంది. ఇలా మనం ముందుగా బాయిల్ చేయడం వల్ల మనకు వాసన అనేది అవాయిడ్ చేయడానికి అవుతుంది. సో అందుకని చెప్పి ముందు నేను ఇది బాయిల్ చేసుకున్నాను. ఇది ఇంకా తీసేసి మళ్ళీ ఇదే కళాయి పెట్టుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకా మళ్ళీ అదే కళాయి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ కళాయిలో కర్రీకి సరిపోయినంత ఆయిల్, అంటే ఓ 2 tablespoons అంత ఆయిల్ అయితే పడుతుంది. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఇది టేస్ట్ బాగా రావాలి అంటే ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది. ఇగోండి ఆనియన్స్ చాపర్లో వేసి పూర్తిగా గుండగా చాప్ చేసేసాను. చూస్తున్నారా, మనం ఎగ్ ఫ్రై చేసుకోవడానికి ఎంత బాగా చాప్ చేసుకుంటాం అంత బాగా చాప్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఫ్రై అవనిద్దాం. ఇదండి, ఇది ఆనియన్స్ అయితే కాస్త ఫ్రై అయింది కదా. ఇప్పుడు స్టేజ్లో ఉండగా సాల్ట్, పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. సాల్ట్, పసుపు 2 వేసేసి మనకి ఆ పాలకూర కాస్త చల్లగా అయింది అంటే పాలకూరలోనే ఈ టమాటోస్ కూడా వేసేసి 2 కలిపి మిక్సీ పట్టేసుకుందాం.
ఎందుకంటే రెండు కలిపి మిక్సీ పడితే మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బాగా ఫ్రై అవుతుంది కదా. సో అందుకని చెప్పి రెండు కలిపి మిక్సీ చేస్తాను ఒక్కసారి. ఇదిగోండి ఇలా టమాటాని పాలకూర కలిపేసి మిక్సీ పట్టి తెచ్చుకున్నాం కదా. ఆనియన్స్ ఫ్రై అయిపోయి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇది మొత్తాన్ని. వేసేసి ఇది బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇది ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీనిలో వేసుకుందాం. కాస్త ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే రెడ్ చిల్లీ పౌడర్ మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి. మా స్పైసెస్ తగ్గట్టు నేను వేసాను. ఇది కాస్త కారం తక్కువగా ఉన్నది, అందుకే కాస్త ఎక్కువ వేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే మా ఇంట్లో కాస్త తక్కువగానే స్పైసెస్ అనేది తింటాము. కాకపోతే మరీ ఇంత వేయాల్సి వచ్చింది అంటే అసలు ఇది కారం అనేది అనిపించట్లేదు. అందుకని కాస్త తక్కువగా ఎక్కువగా వేసాను. అది ఇది కలర్ కూడా అంత కలర్ఫుల్గా కనబడదు మనకి. చూడండి, ఇది గ్రీన్ కలరే కనబడుతుంది కానీ గ్రేవీ కలరు మనకి అస్సలు రెడ్ కలర్ అనేది మనకి ఎక్కడ తెలియట్లే. ఇది పూర్తిగా మనకి గ్రేవీ స్ట్రక్చర్ మారిపోవాలి. మారిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిలాగా చూడండి, పూర్తిగా గ్రేవీ ఆయిల్ తేలేంత వరకు ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటేనే మనకు పచ్చి వాసన అనేది రాదు, లేకపోతే టేస్ట్ మొత్తం మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా మనం ఈ బాదం గింజల్ని అలానే పన్నీర్ ముక్కల్ని కూడా ఇప్పుడే వేసేయాలి. వేసేసి ఇంకాస్త ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి ఈ స్టేజ్లో ఉండగా ఇంకా కాస్త గరం మసాలా పొడి అయితే వేసుకుందాం. ఇది ఏంటంటే అసలు పన్నీర్ నచ్చని వాళ్ళకు కూడా ఇది నచ్చుతుంది. టేస్ట్ అనేది మనకు పాలక్ పన్నీర్ వండుతాం కదా, దానికన్నా టేస్ట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇంకా కాస్త వాటర్ వేసుకుందాం. అయితే ఈ వాటర్ కూడా మనం ఫస్ట్ బాయిల్ చేసుకుని పాలకూర నీరు ఉన్నాయి కదా, అదే వేసేద్దాం. ఈ వాటర్ ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి? ఇందులో చాలా విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి కదా. ఆ పాలకూరలో మనం బాయిల్ చేసిందంతా అందులోకి దిగిపోతుంది కాబట్టి మనం ఎందుకు అది వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దాన్ని ఇందులోనే వేసేసి యూజ్ చేసుకుందాం. అయితే ఇందులో వేయాల్సిన ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటారా? కాస్తంత పెరుగండి. పెరుగు కానీ ఇందులో వేసారంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. దించే ముందు పూర్తిగా ఈ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం 1 కప్పు పెరుగు ఇలా వేసుకున్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి మామూలు కూడా కదా టేస్ట్. దానికి ఎటువంటి వాళ్ళైనా ఇంకా ఈ టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందే. అయిపోయిందండి, కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఈ డిష్ అయితే దించేసుకొని సర్వ్ చేసేసుకోవడం. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కాస్త కొత్తిమీర చల్లుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.